ఇన్ ఓల్డెన్ డేస్ చాలా మంది ప్రజలు కొంత మోసగాళ్ళ చేత, కొంతమంది మాంత్రికుల చేత మోసపోయేవాళ్ళు. ఎలా అంటే వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి నిమ్మకాయలు తీసుకొచ్చి వాళ్ళు నిమ్మకాయలను కోసేవాళ్ళు కత్తితో. కోసి మీ ఇంటి దగ్గర ఎవరో చేతబడి చేసినారు, మీకు చేతబడి చేసినారు అని ప్రూవ్ చేసి వాళ్ళు నిమ్మకాయను కోసి నిమ్మకాయ నుంచి బ్లడ్ రాపిచ్చే విధంగా వాళ్ళని నమ్మించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి దాన్ని రెమెడీగా చాలా తతంగం చేసేసి వాళ్ళని మభ్యపెట్టి మోసం చేసేవాళ్ళు. కానీ యాక్చువల్గా అక్కడ జరిగేది ఏంటి అంటే సైన్స్. వాళ్ళు యూజ్ చేసేటువంటి కత్తికి మిథైల్ ఆరెంజ్ ని పూసి అక్కడ నుంచి వాళ్ళు బ్లడ్ అనేటువంటి రెడ్ కలర్ ని క్రియేట్ చేస్తున్నారు. జనరల్లీ చూడండి, నేను ఇప్పుడు ఈ కత్తికి మిథైల్ ఆరెంజ్ ని పూస్తున్నా. జనరల్లీ లెమన్ లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఈ యాసిడ్ మిథైల్ ఆరెంజ్ తో రెడ్ కలర్ లోకి మారుతుంది. అది చూసేదానికి ఎలా ఉంటుంది అంటే బ్లడ్ కలర్ లో ఉంటుంది. కాబట్టి అప్పుడు ప్రజలు వాళ్ళకి తెలియదు కాబట్టి సైన్స్ వాళ్ళు నమ్మి మోసపోయేవాళ్ళు. ఇప్పుడు చూడండి, ఈ మిథైల్ ఆరెంజ్ పూసినటువంటి కత్తితో నేను వేరే నిమ్మకాయని కట్ చేస్తున్నా. అప్పుడు ఎలా మారుతుందో ఒకసారి గమనించండి. వేరే నిమ్మకాయని కట్ చేసినప్పుడు ఎలా మారింది అంటే ఇక్కడ నుంచి బ్లడ్ వస్తున్నట్టు వాళ్ళు ప్రూవ్ చేస్తారు. మిథైల్ ఆరెంజ్ ఈ సిట్రిక్ యాసిడ్ లో ఎసిడిక్ మీడియం లో ఎలా కలర్ లో మారుతుంది? రెడ్ కలర్ లోకి మారుతుంది. ఇది మిథైల్ ఆరెంజ్ పూసినటువంటి నిమ్మకాయ. ఇది మిథైల్ ఆరెంజ్ పోయినటువంటి నిమ్మకాయ. ఒకసారి గమనించండి.